ఈ నేలపై పుట్టడం ఒక సంఘటన మాత్రమే కాదు, ఒక కేటాయింపు. మొదటి క్షణంలోనే పేరు ముందు గుర్తింపులు చేరుతాయి. ఎంపిక లేకుండా స్థానం నిర్ణయించబడుతుంది. మనిషి తర్వాత వస్తాడు, వ్యవస్థ ముందుగా నిలుస్తుంది. ఎవరూ అడగలేదు ఏ వర్గం కావాలో, ఎవరూ అడగలేదు ఏ దారి నడవాలో. అయినా దారులు ముందుగానే గీయబడ్డాయి. తలుపులు తెరుచుకోవాలా మూసుకుపోవాలా అనే నిర్ణయం కనిపించని ముద్రలపై ఆధారపడుతుంది. డబ్బు విలువ కాగితంలో లేదు, అది నమ్మకంలో ఉంది. నమ్మకం మారితే విలువ మారుతుంది. ఒక ప్రకటన రాత్రిని మార్చగలదు, కానీ శ్రమను ఎవరూ రద్దు చేయలేరు. కష్టానికి ప్రత్యామ్నాయం లేదు. ఒక గీత సరిహద్దు కాదు, విభజన. భూమి చీలదు, కానీ మనసులు చీలుతాయి. ఒకే జ్ఞాపకాలు ఒక్కసారిగా రెండు కథలుగా మారుతాయి. గీతను గీసింది మనిషి, దాన్ని నిలబెట్టేది భయం, దాన్ని చెరిపేది ధైర్యం. చట్టం సమానమని చెబుతుంది, కానీ సమానత్వం అమలులో కనబడాలి. శక్తి ఉన్న చోట నిబంధనలు వంగుతాయి, శక్తి లేని చోట అవి కఠినమవుతాయి. న్యాయం అక్షరాల్లో కాదు, చర్యల్లో కొలవాలి. సమాజంలో స్థానాలు మాటల్లో ప్రకటించబడవు, అవి చూపుల్లో తెలుస్తాయి. ఎవరు ముందుంటారు, ఎవరు అంచుల్లో నిలుస్తారు మౌనంగా అర్థమవుతుంది. అలవాటు అయిన అన్యాయం సాధారణంగా కనిపిస్తుంది. సాధారణమైంది అత్యంత ప్రమాదకరం. నగరాల వెలుగులు ఎవరి చేతులతో వెలిగాయో అడగాలి. గగన చుంబాలు ఎవరి చెమటతో నిలిచాయో గుర్తించాలి. నిర్మించిన వారికి నిర్మించిన చోట హక్కు లేకపోవడం అభివృద్ధి కాదు, అసమానత. ఒక టేబుల్పై తీసుకున్న నిర్ణయం తరాలపై ప్రభావం చూపుతుంది. మ్యాప్పై గీసిన గీత చరిత్రలో గాయమవుతుంది. నిర్ణయాలు కొద్దిమందివి కావచ్చు, కానీ పరిణామాలు అందరివి. వ్యవస్థ కూలినప్పుడు బలహీనుడే ముందుగా దెబ్బతింటాడు. ఒకే దేశంలో వేర్వేరు వాస్తవాలు ఉంటే అది ప్రగతి కాదు. భద్రత కొందరికి మాత్రమే ఉంటే అది సమానత్వం కాదు. చదువు జ్ఞాపక శక్తి కాదు, అవగాహన. కనిపించని నిర్మాణాలను చూపే కాంతి. అవగాహన వచ్చినప్పుడు ప్రశ్నలు మొదలవుతాయి. ప్రశ్నలు వదులు వచ్చినప్పుడు మార్పు మొదలవుతుంది. ఈ వ్యవస్థ మనుషుల చేతులే నిర్మించింది, దాన్ని నిలబెట్టింది నమ్మకం. సంకెళ్ళు తాళం వేసినవి కావు, అంగీకరించినవి. అంగీకారం మారితే వ్యవస్థ మారుతుంది. తెలుసుకోవడం ప్రారంభం, ఆలోచించడం దిశ, చర్య మార్పు. నిర్ణయం ఇప్పుడిక్కడే ఉంది.